మాతృదేవో భవ. ఈనాటి చిట్టి కథలలో భాగంగా శ్రీ చింతామణి గణపతి గురించి చెప్పుకుందామండి. రాజు అభిజిత్, రాణి గుణవతి దంపతులకు సంతానం లేదు. వారు వైశంపాయన మహర్షి సలహా మేరకు చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒక కుమారుడు కలిగితే గణరాజు అనే పేరు పెట్టి పెంచుతారు. ఆ బిడ్డ దినదిన ప్రవర్తమానుడవుతాడు. ఒకరోజు గణరాజు తన సైన్యంతో వేటకు వెళ్ళి అలసినవాడే కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. మహర్షి ఆ రాజుని సైన్యాన్ని ఆదరించి చాలా గొప్ప విందు ఇస్తాడు. కపిల మహర్షి ఆదరణకు చాలా సంతోషించి ఇంత మంచి విందు ఇవ్వటం ఎట్లా సాధ్యమైంది అని రాజు అడుగగా, తన వద్ద చింతామణి అనే ఒక మణి ఉన్నదని, ఆ మణి తనకు ఇంద్రుడు ఇచ్చాడని, ఆ మణి ప్రభావం వలననే తాను ఈ విందు ఇవ్వగలిగానని కపిల మహర్షి చెప్తారు. అంత గణరాజు తనకు ఆ మణిని ఇమ్మని అడుగగా కపిల మహర్షి నిరాకరించడంతో ఆ మణిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు గణరాజు. కపిల మహర్షి దుఃఖంతో దుర్గాదేవిని ప్రార్థించగా ఆమె మహర్షితో గణపతిని ప్రార్థించమంటుంది. మహర్షి విఘ్నేశ్వరుని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై గణరాజుతో యుద్ధం చేసి అతడిని చంపి చింతామణిని తెచ్చి కపిల మహర్షికి ఇవ్వగా ఆయన ఆనందిస్తాడు. ఈ యుద్ధము ధేవూర్ గ్రామంలో ఒక కబంధ వృక్షం క్రింద జరిగింది. అందుచేత ఈ గ్రామానికి కబంధ తీర్థమని పేరు వచ్చింది. మహర్షి చింతామణిని విఘ్నేశ్వరునికే ఇచ్చి అక్కడ స్వామిని స్వయంభూవై ఉండమని ప్రార్థించాడు. అప్పటి నుండి విఘ్నేశ్వరుడు కపిల మహర్షి కోరిక మేరకు ఆ క్షేత్రమునందు వెలిసి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. ఈ విధంగా ధేవూర్ గ్రామము చింతామణి గణపతి పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. ధేవూర్ గ్రామము పూణే జిల్లాలో హవేలీ తాలూకాలో పూణే నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతామణి గణపతి స్వామిని తలచిన, వారి రూపాన్ని పూజించిన మన చింతలను తొలగిస్తారని ప్రశస్తి. కథా సారాంశము మహాగణపతి పురాణాంతర్గతము. మరొక మంచి ఆధ్యాత్మిక విషయాన్ని త్వరలోనే చెప్పుకుందాం. ఓం గం గణపతయే నమః.